హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. అదే సమయంలో పలు విషయాలు షాకిస్తున్నాయి. సీనియర్ల తాగిడి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇంకా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి టైం అవుతుంది. ఇంకా మరో నెలన్నర రోజుల్లో ఒక కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. లేటెస్ట్గా ఈ సీజన్కి సంబంధించిన టైటిల్, లోగో కూడా, ప్రోమో కూడా వచ్చేసింది. దాని గురించి వివరాలు కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. లోగో ఎలా ఉండబోతుందో అనేది నాగ్ ప్రకటించేసి త్వరలోనే షో స్టార్ట్ కాబోతుందని తెలిపారు. ఈసారి లోగో చాలా కలర్ఫుల్గా ఉంది. లోగో మధ్యలో పువ్వు సింబల్ స్పెషల్గా ఉంది. ఇక బిగ్ బాస్ షోలో ట్విస్టులు, టన్నులు పెడుతున్నారు నిర్వాహకులు. ఇవే కాకుండా రేటింగ్ రావడం లేదు. క్రేజీ విషయాలు జరిగితేనే, బాగా గొడవలు అయితేనే మంచి రేటింగ్ వస్తుంది. గత సీజన్లో అదే జరిగింది. అంతకు ముందు సీజన్ కూడా సప్పగా సాగింది. పెద్దగా రేటింగ్ రాలేదు. దీంతో రూట్ మార్చేశారు నిర్వాహకులు. హడావిడి చేస్తున్నారు. గత సీజన్లో 2 సార్లు లాంచింగ్ ఈవెంట్ పెట్టి అందరినీ షాక్ గురి చేశారు. ఇదే సమయంలో కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈసారి సరికొత్తగా ఉండబోతుందంట. ఎవరు ఊహించని విషయాలు జరగబోతున్నాయంట. ఇవన్నీ సస్పెన్స్లో పెట్టారు. అదే సమయంలో మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. ఈసారి కంటెస్టెంట్స్కి సంబంధించిన వివరాలు షాక్ ఇస్తున్నాయి. ఇందులో ఎక్కువగా సీనియర్లు కనిపించడం ఆశ్చర్యం వస్తుంది. ఇంకా గత సీజన్లో షకీలా, కిరణ్ రాథోడ్, శివాజీ సీనియర్లు ఉన్నారు. ఇద్దరు సీనియర్లని ప్రారంభంలోనే పంపించారు. ఇంకా శివాజీ బాగా కంటెంట్ ఇచ్చిన ఫైనల్ వరకు వచ్చారు. కానీ ఈసారి యంగ్ స్టార్స్ కంటే సీనియర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కుమారి ఆంటీ, నటి హేమ పేరు కూడా బయటకు వచ్చింది. ఇంకా ఇలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారే సురేఖ వాణి పేరు వినిపిస్తుంది. కిరాక్ ఆర్పి వస్తున్నాడంట. సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వీరితో పాటు బరలెక్క, యూట్యూబర్ బంచిక్ బబ్లు, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, రీతు చౌదరి, వర్షిని, క్రికెటర్ అంబటి రాయుడు, యూట్యూబర్ అమృత ప్రణయ్, ఇంకా కన్నడ నటి ప్రేరణ కన్నా వస్తున్నారంట. ఇంకా అలాగే నటి తేజస్విని, యాంకర్ వింధ్య, శ్వేత నాయుడు, అంజలి, ఇంకా ఇంద్రనీల్ వర్మ, కమెడియన్ సదాం, సీనియర్ హీరో శివకుమార్, మై విలేజ్ షో నుంచి అనిల్, కుషిత్ కల్లాపు, సుప్రీత, యూట్యూబర్ శీతల్ గౌతమ్, యువ సామ్రాట్, సీనియర్ నటి సనా, ఇంకా మోడల్ ఊర్మిళ, ఇలా చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా ఈ లిస్ట్లో ఒకప్పటి స్టార్ వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి రావడంతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకా ఆయన ఒకప్పుడు కన్నడ, తెలుగులో హీరోగా అనేక సినిమాలు చేశారు. పెద్ద హీరోలకు ధీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. చాలా కాలం దూరమైన ఆయన మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాడంటూ ఇటీవల రాజధాని ఫైల్స్ సినిమాలతో మళ్ళీ మెరిశారు. ఇంకా నటిగా కమ్ బ్యాక్ అయ్యే క్రమంలో మంచి గుర్తింపు కోసం ఆయన బిగ్ బాస్ షోకి వస్తున్నట్టు తెలుసు. అయితే ఈసారి గ్లామర్ వాళ్ళు చాలానే ఉన్నారు. కానీ సీనియర్ తాకిడి కూడా పెరిగిపోయింది. గతంలో పోలిస్తే ఇందులో ఎక్కువగా సీనియర్లే కనిపిస్తున్నారు. సీనియర్ ఆర్టిస్టులు ఉంటే గేమ్ సరిగ్గా ఆడరు. కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప గేమ్ ఉండదు. అది షోని నిరాశంగా మార్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఇవన్నీ నాగార్జునకు తెలియదు కాదు. యంగ్ కుర్రాళ్లకు, అమ్మాయిలకు ఉంటేనే నాగ్ బాగా మసాలా కలుపు షోని రక్తి కట్టిస్తారు. సీనియర్లు అయితే రెస్పెక్ట్తోనే టైం పోతుంది. ఇంకా గేమ్ టాస్కులు కూడా మజా ఉండదు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ 8వ సీజన్ బిగ్ బాస్ షోని ప్రారంభించబోతున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. కన్నడకి చెందిన వినోద్ కుమార్ కన్నడలో స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. కర్తవ్యం, మామగారు, భరత్ బంద్, సీతారత్నం గారి అబ్బాయి, గ్యాంగ్ వార్ వంటి చిత్రాల్లో చేశారు. దాసరి నారాయణరావుతో ఎక్కువ సినిమాలు చేశారు. ఇటీవల తెలుగులోనూ అర్తా భర్తా సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో తన పాపులారిటీని పెంచుకునేందుకు బిగ్ బాస్కి వస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.